కామారెడ్డి జిల్లా బొగ్గుగుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 6 గంటలుగా వాగు మధ్యలోనే ఉన్నారు కార్మికులు. ట్యాంకర్ పైకి ఎక్కి వానలోనే కూర్చున్నారు బాధితులు. బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులు తమని కాపాడాలంటూ బాధితుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఎల్లారెడ్డికి చేరుకున్నాయి రెస్క్యూ టీమ్స్. ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా బొగ్గుగుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 6 గంటలుగా కూడా వాగు మధ్యలోనే ఉన్నారు కార్మికులు. ట్యాంకర్ పైకి ఎక్కి వానలోనే కూర్చున్నారు బాధితులు. వారిని కాపాడమని ఆర్తనాదాలతో వారు వేడుకుంటున్నారు. ఎల్లారెడ్డికి చేరుకున్నాయి రెస్క్యూ టీం బృందాలు. వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బొగ్గుగుడిసె వాగులో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఉదయం నుంచి వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంకర్ మీద ఎక్కి ప్రాణాలు కాపాడుతున్నారు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు పలు వాగుల్లో 14 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బొగ్గుగుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. 6 గంటలుగా వాగు మధ్యలోనే ఉన్నారు కార్మికులు. ట్యాంకర్ పైకి ఎక్కి వాన్లోనే కూర్చుని బాధితులు ఎదురు చూస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. తమని కాపాడాలంటూ బాధితుల ఆర్తనాదాలు విన్నంటున్నాయి. ఎల్లారెడ్డికి రెస్క్యూ టీమ్స్ చేరుకున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బొగ్గుగుడిసె వాగులో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఉదయం నుంచి వాగులో 10 మంది కార్మికులు చిక్కుకుపోయారు. వాటర్ ట్యాంకర్ మీద ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు బాధితులు. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు పలు వాగుల్లో 14 మంది వరకు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. आपका नाम क्या है भाई? बंगाल से यहाँ पे आपको बचाए ना इन लोग. राइट वो दे दो उसको दे दो బొగ్గుగుడిసె వాగు ఘటనపై మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. ఇప్పటికే 5గురిని రెస్క్యూ చేసినట్లుగా తెలుస్తోంది. 6 గంటలుగా వాగు మధ్యలోనే కార్మికులు చిక్కుకుపోయారు. సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్న పరిస్థితి. దీనికోసమనే రెస్క్యూ టీమ్స్ ని పంపించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి 5గురిని రెస్క్యూ చేసినట్లుగా తెలుస్తోంది. తమని కాపాడాలంటూ బాధితులు ఉదయం నుంచి ఆర్తనాదాలు చేశారు. ఒక ట్యాంకర్ పైకి ఎక్కి కూర్చొని వాళ్ళు సహాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం 5గురిని రెస్క్యూ చేసినట్లుగా తెలుస్తోంది. 6 గంటల పాటు ఆ వాగు మధ్యలోనే కార్మికులు చిక్కుకుపోయారు.